భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ కూడా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. హిందువులు రామాలయాన్ని కట్టుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చింది. హిందూ దేవాలయాలు కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చింది. హిందూ దేవాలయాలు పునఃప్రతిష్ఠించడానికి పోరాటం చేయాల్సి వచ్చింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే 2024 వరకు హిందువులు పోరాటం చేస్తేనే భవదివ్యమైనటువంటి ఈ రోజున అయోధ్య రామ మందిరం మనం కట్టుకోగలిగాం. అందుకని హిందువులకి పోరాటాలు కొత్త కాదు. భారతదేశం హిందూ దేశం అయినప్పటికీ కూడా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు ఈ రోజు వరకు పోరాటాలు చేస్తానే ఉన్నారు.